హలో వివర్స్, నేను ఇప్పుడు సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ స్పైన్ కేర్ క్లినిక్ లో ఉన్నాను. ఈ మధ్య హెడ్ఏక్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి. కొంతమంది మైగ్రేన్ అంటున్నారు, ఇంకొంతమంది ఐబ్రో దగ్గర పెయిన్ వస్తుంది అంటారు, ఇంకొంతమంది మిడిల్లో వస్తుంది అంటున్నారు. ఈ మధ్య సర్వైకోజెనిక్ హెడేక్ అనే టర్మ్ వింటున్నాం. అంటే నెక్ లో ప్రాబ్లం ఉండడం వల్ల హెడేక్స్ వస్తాయి అనేది. అసలు ఎందుకు వస్తుంది, దేనివల్ల ఈ హెడేక్ అనేది క్రియేట్ అవుతుంది, దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, అవన్నీ మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. సో ఈ టర్మే కొంచెం నాకు కొత్తగా ఉంది. అది ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి అది బాగా అలవాటైనా తెలిసిన వర్డ్ అయి ఉంటుంది. అయితే ఏంటిది, నెక్ లో ఏ ప్రాబ్లం వల్ల మనకి హెడేక్ వస్తూ ఉంటుంది? యాక్చువల్లీ ఇది సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటామండి. మామూలుగా ఏంటంటే హెడేక్స్ లో కామన్ గా చూస్తాం ప్రైమరీ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్. ప్రైమరీ హెడేక్స్ అంటే మనకి మైగ్రేన్స్ కానీ టెన్షన్ హెడేక్స్ కానీ అంటాం అన్నమాట. ఇవి ఏంటంటే వన్ సైడ్ కామన్ గా వస్తుంటాయి. ఈ సర్వైకోజెనిక్ హెడేక్స్ లో కూడా ఇట్స్ యూనిలాటరల్ అంటాం. ఇందులో చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం డిఫరెన్షియేట్ చేసేది మైగ్రేన్ హెడేక్స్ లేకుంటే సర్వైకోజెనిక్ హెడేక్స్ అంటే ఏంటంటే నెక్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి హెడేక్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, హెడేక్ ఈ ఇయర్ చుట్టూ ఉంటుంది, ఈ టెంపుల్ బోన్ దగ్గర, అలానే ఈ ఐ చుట్టూ పెయిన్ అండ్ ఫేస్ దగ్గర పెయిన్ కూడా ఉంటుంది అనమాట. మనకి చాలా వరకు ఏంటంటే స్పైన్లో నర్వ్స్ గురించి అందరూ వినే ఉంటారు. అలానే బ్రెయిన్లో కూడా నర్వ్స్ ఉంటాయి అన్నమాట. మనకి బ్రెయిన్ నర్వ్స్లో క్రేనియల్ నర్వ్స్ అంటాం. అందులో 5th క్రేనియల్ నర్వ్ ట్రైజెమినల్ నర్వ్ అంటాం అన్నమాట. ఇది ఏమవుతుంది, ఈ ట్రైజెమినల్ నర్వ్ ఈ ఫేస్కి సప్లై అవుతుంది. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సర్వికోజెనిక్ హెడేక్స్లో మనకి అప్పర్ సర్వికల్ పార్ట్ అంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఆక్సిపిటో సర్వికల్, ఇప్పుడు ఆక్సిపిటల్ సర్వికల్ జాయింట్ అంటాం, అలానే అట్లాంటాక్సియల్ జాయింట్ అంటాం. అండ్ ఈ జాయింట్స్ మధ్యలో కానీ C1 C2 జాయింట్, C2 3C జాయింట్లో ఏమైనా డీజనరేషన్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ట్రామా వల్ల కానీ, సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ హెడేక్స్ అనేది కామన్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ట్రైజిమినో సర్వికల్ న్యూక్లియస్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఈ అప్పర్ పార్ట్ సర్వికల్లో మనకి ఈ సెన్సరీ నర్వ్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెన్సరీ నర్వ్స్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రైజిమినల్ న్యూక్లియస్ ద్వారా ఈ పెయిన్ అనేది ఎగ్రవేట్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అయ్యి. సో ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇది నెక్ మూవ్మెంట్స్ లో ఎగ్రివేట్ అవుతుంది, మనకి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి ఈ ఐ చుట్టూ పెయిన్ పెరగడం కానీ, ఈ వన్ సైడ్ ఫేస్ లో కానీ, ఈ టెంపుల్ బోన్ పైన కానీ, ఈ ఇయర్ పైన పెయిన్ అంటాం. సో అది కానీ, అలానే ఇక్కడ మాడు అంటాం కదా, అలానే తల వెనక భాగం, ఇది ఆక్సిపిటల్ రీజన్ లో. సో ఇక్కడ పెయిన్ రావడం కానీ, సో నెక్ స్టిఫ్నెస్, కొంతమందికి నెక్ మూవ్మెంట్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మనం హిస్టరీ టేకింగ్ అంటాం. ఈవెన్ నెక్ మూవ్మెంట్స్ రిస్ట్రిక్షన్ ఉందా, నెక్ మజిల్ స్టిఫ్నెస్ ఏమైనా ఉందా, సో ఎక్కడి నుంచి వస్తుంది నెక్ మూవ్మెంట్స్ ఒకసారి చూస్తాం. ఈ నెక్ మూవ్మెంట్స్ ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా, నెక్ మూవ్మెంట్స్ ఏమైనా పెయిన్ ఎగ్రవేట్ అవుతుందా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ డాక్టర్ చాలా మంది సర్లే హెడేకే కదా అని ఏదో ఒక టాబ్లెట్, మనకు ఆల్రెడీ హెడేక్ ఏ టాబ్లెట్ వేసుకోవాలి తెలుసు, టక్మన్ తీసేసుకుని అప్పటికప్పుడు రిలీఫ్ వస్తే చాలా అనుకుంటారు. అంటే ఆ సివియారిటీ మన ఎలా అఫెక్ట్ చేస్తుంది? ఇప్పుడు చాలా వరకు ఏమంటే అవుతుందంటే ఈ సర్వైకోజెనిక్ హెడేక్స్ లో సివియారిటీ ఎక్కువ ఉంది అనుకోండి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా వరకు, అండ్ ఒక్కొక్కసారి విజన్ బ్లరీగా ఉంటుంది, అండ్ ఐ చుట్టూ స్వెల్లింగ్ ఉంటుంది మనకి. సో ఇవి ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అండ్ ఇది మామూలు పెయిన్ కిల్లర్స్ తో కంట్రోల్ అవ్వదు అనమాట. చాలా కంట్రోల్ కాదు, సివియారిటీ ఎక్కువ ఉంటే. నార్మల్ గా పెయిన్ ఉంటే ఓకే, హెడేక్స్ కామన్ గా మనకి పెయిన్ కిల్లర్స్ తో కంట్రోల్ అవుతాయి. ఈ పెయిన్ ఏంటంటే మనకి 1 day 2 days కాదు, కొంతమందికి మంత్స్ ఉండొచ్చు, కొంతమందికి ఇయర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C2 C3 C1 C2 ఇక్కడ ఏమైనా ట్రామా అయింది, సో అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, దానివల్ల ఏమైనా వచ్చిందా, లేదంటే ఏమైనా డీజనరేషన్, ఏమైనా అరుగుదల అంటాం కామన్ గా, ఈ డీజనరేషన్ చేంజెస్ వల్ల ఏమైనా హెడేక్ వస్తుందా, అవన్నీ చూసుకోవాలి. నెక్ బోన్స్ మధ్యలో అంటాం, అంటే బిట్వీన్ ఒక 2 vertebrae మధ్యలో మనకి డిస్క్ ఉంటుంది, ఒక కుషన్ లాగా. ఆ కుషన్ ఏమవుతుంది, యాన్యులర్ అనే లేయర్ బ్రేక్ అయ్యి న్యూక్లియస్ అండ్ పల్పసెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాంట్లో ఏమవుతుంది, ఈ లిక్విడ్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. దాన్నే మనం డిస్క్ డిహైడ్రేషన్ అంటాం. అలానే ఇంకా కొన్ని రోజులు ఉంటే అది డీజనరేషన్ అని కూడా అనొచ్చు మనం. అంటే ఇక్కడ ఈ 2 bones మధ్యలో ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లిక్విడ్ బయటకు వచ్చేసరికి అది మెయింటైన్ అవ్వదు. మనకి ఏమవుతుంది, ఈ నర్వ్ వచ్చే హోల్ ఫొరామినా అంటాం. సో అది నేరో అయిపోతుంది, దాన్ని స్టెనోసిస్ అంటాం అన్నమాట. అంటే ఇందులో చాలా రకరకాలుగా ఉంటాయి. అసలు అది మోకాల్లో కూడా ఇట్లా అవుతూ ఉంటుంది, సేమ్ అలానే చెప్పచ్చు. మనకి మోకాల్లో ఏమవుతుంది, డిజనరేషన్ ఉంటుంది కదా, ఇలానే నెక్ లో డిజనరేషన్ అనమాట. సో అరుగుదల అంటాం మనం కామన్ గా. సో అదే మనం ఏంటి చేస్తామంటే MRI స్కాన్స్ కానీ, CT స్కాన్స్ కానీ, ఎక్స్రేస్ లో కానీ చూస్తాం ఆ డిజనరేషన్స్ ఏమైనా ఉందా, డిస్క్ బల్జెస్ ఉన్నాయా, డిహైడ్రేషన్ ఉందా, డిస్కషన్ చేంజెస్, అవన్నీ చూసి ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసి దానికి రిలేటెడ్ థెరపీస్ అనమాట. డీకంప్రెషన్ థెరపీస్ కానీ, అలానే కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్, అన్ని అందరికీ కూడా
ఎక్కువ డిజనరేషన్స్ వాళ్ళకి కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ ఇవ్వడానికి ఉండదు. సో అక్కడ ఏం చేస్తాం, ఆస్టియోపతి ట్రీట్మెంట్ ఆల్టర్నేట్ గా చేస్తాం అండ్ అదర్ థెరపీస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ మిషనరీస్ కానీ. వీటితో ఏమవుతుందంటే అప్ టు 100% లో 99% ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేయొచ్చండి. చాలా మంది పేషెంట్స్ ఇయర్స్ తర్వాత వస్తారు, 5-6 ఇయర్స్ తర్వాత లేట్ గా, అప్పటికి సివియారిటీ పెరుగుతుంది. ఈవెన్ ఆ టైప్ పేషెంట్స్ లో కూడా 100% కాకపోయినా అట్లీస్ట్ 70 to 80% మన ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు మనం చాలా వరకు. అంటే ప్రాబ్లం ఎక్కడ నుంచి ఉంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ ఏజ్ గ్రూప్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు నవేడేస్ పర్టికులర్ గా ఏ ఏజ్ గ్రూప్ అని చెప్పలేమండి. నవేడేస్ ఇప్పుడు 10-12 years నుంచి కామన్ అయిపోయింది, 10-12 years నుంచి కామన్ అయిపోయింది. ఈవెన్ 14-15 years లో డిస్క్ డీజనరేషన్ చూస్తున్నాం మనం. ఇంతకుముందు 7-8 years లో చూసేవాళ్ళం, ఇప్పుడు 12 years కే స్టార్ట్ అయిపోయింది. మేబీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు, స్లీప్లెస్నెస్, సరిగ్గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల కూడా డిస్క్ డిహైడ్రేషన్స్ కామన్ అయిపోయింది నవేడేస్ లేటెస్ట్ రీసెర్చ్ లో చూసుకుంటే మనకి. సో ఇవన్నీ మనకి రూట్ కాజ్. ఎగ్జాక్ట్ దీనివల్ల అని చెప్పలేం, దేనివల్ల అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సర్వైకల్జెనిక్ హెడేక్స్ చాలా వరకు కామన్ గా ట్రామా అండ్ డిస్క్ డిజనరేషన్స్ వల్ల కామన్ గా వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు మనకి ఏంటంటే యూనిలాటరల్ వన్ సైడ్ ఫేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వన్ సైడ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఈ వన్ సైడ్ మనకి ఇక్కడ టెంపుల్ బోన్ పైన కానీ, ఈ ఫేస్ వన్ సైడ్ ఈ ఐ కానీ ఇదంతా పెయిన్ వస్తుంది అనమాట. సో దాన్ని మనం చూసుకోవాలి, దేనివల్ల వస్తుందో చూసుకొని దానికి హిస్టరీ టేకింగ్ అంటాం. అది చూసి మన ట్రీట్మెంట్ అనేది ఏ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకున్న ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి సజెస్ట్ చేస్తాం. ఈ క్లినిక్ లో ఎవరైనా అట్లా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు అవైలబుల్ ఉన్నారా? ఉన్నారండి. వీళ్ళకి ఏంటంటే ఇట్స్ సర్వైకల్జెనిక్ అలానే స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలైటిస్ రెండు ఉన్నాయి అన్నమాట. చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సురేష్ అండి. సురేష్ గారు, మీరు లోకలా లేకపోతే వేరే ఊరు నుంచి ఏమైనా వచ్చారా? సో ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? సిన్స్ 3 years నుంచి హెవియర్గా నాకు హెడ్ పెయిన్, నెక్ పెయిన్, రైట్ హ్యాండ్ తిమ్మిర్లు ఇవన్నీ పట్టి బాగా ఇబ్బంది పెట్టేదండి. ఓకే. నా జాబ్ అంతా ట్రావెల్లో ఉండేదండి ఎక్కువగా. మేబీ దాని గురించి ఇవన్నీ వచ్చామేమో తెలియదు. సో చాలా క్లినిక్స్కి నేను వెళ్ళున్నాను, కాకపోతే నాకు ఎక్కడ కూడా అంత సాటిస్ఫాక్షన్ రాలేదండి. ఒక ఇన్స్టాలో డాక్టర్ తేజ గారిది చూసి ఇక్కడికి వచ్చి కలిసాను. ఒక 15 days ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో స్టార్టింగ్ నుంచి స్లోగా తీసుకున్నాను. నాకు స్లోగా క్యూర్ అవుతూ వచ్చిందండి. అంటే చాలా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు? నెక్ పెయిన్, హెడ్ పెయిన్ ఉంటే మీ పని మీరు సరిగ్గా చేసుకోలేకపోయారు. ఇట్లా హెడ్ తిప్పాలన్నా కానీ నెక్ చాలా ప్రాబ్లం ఉండేది. ఓకే. సో ఆ ప్రాబ్లం నుంచి ఇప్పుడు చాలా క్యూర్ అయిపోయి నార్మల్గా వచ్చేసాను. 99% క్యూర్ అయిపోయిందండి. చాలా బాగుంది. డాక్టర్ తేజ గారి వల్ల నాకు మొత్తం అంతా క్యూర్ అయిపోయింది. మీకున్న ప్రాబ్లంతో మీరు ఎలా అఫెక్ట్ అయ్యారండి? అంటే ఏం జరిగేది మీకు బాడీలో? బిఫోర్ ట్రీట్మెంట్ ఏంటంటే నాకు చాలా ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవాడిని. ఏదన్నా బయటకు వెళ్ళాలన్నా కానీ, నడిచినా కానీ బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది. రైట్ కాల్ కూడా బాగా పెయిన్ ఉండేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నాను. అంటే ఇంతకు ముందు ఈ నెక్ మూమెంట్ ఉండేది కదా సరిగ్గా? ఇట్లా తిప్పాలన్నా కానీ చాలా ప్రాబ్లంగా ఉండేదండి, పెయిన్ ఉండేది. ఓకే. ఇప్పుడు అంతా బాగుంది. హెడేక్ కాకుండా మీకు బ్యాక్ పెయిన్ కూడా ఉండింది అన్నారు కదా, స్పాండిలైటిస్ లాగా ఉండేదా? అంటే బెండ్ అవ్వగలిగే వాళ్ళ? చాలా అట్లా వంగాలంటేనే కొంచెం బాగా పెయిన్ ఉండేదండి. ఓకే. ఓకే. సో ఇక్కడికి వచ్చి డాక్టర్ తేజ గారి ట్రీట్మెంట్ ద్వారా మొత్తం తగ్గిపోయిందండి. ఇన్ని క్లినిక్స్కి వెళ్ళాను కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఇంతే అని వచ్చారా లేకపోతే క్లియర్ అవుతుందా? ఆబ్వియస్లీ అలాగే. ఎక్కడికి వెళ్ళినా కానీ హోప్ తో వెళ్తాం కదా, డాక్టర్స్ అంటే గాడ్ తర్వాత గాడ్. చూద్దాము అని వచ్చారు. సో ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎంత హ్యాపీగా ఉన్నారు? 99% క్యూర్ అయిపోయిందండి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్. తేజ గారు, ఆయన అయితే హ్యాపీగా ఉన్నారు, కానీ మిమ్మల్ని డౌట్స్ అడిగే వాళ్ళ ఇది తగ్గుతుందా లేదా, ఎన్ని డేస్ లో తగ్గుతుంది? ఇక్కడ ఏం చేస్తామంటే మాతో కన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా రివ్యూస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మీలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు కదా? అవునండి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఎలా ఉంది? ఫస్ట్ ఇక్కడ నేను నా దగ్గరకు వచ్చిన తర్వాత మీకు మాట్లాడమని చెప్పాను. ఇప్పుడు మీలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా మంది వచ్చారు కదా, మాట్లాడారు అందరితో కూడా. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఇలానే ఇప్పుడు ఖమ్మం, విజయవాడ, కొంతమంది ఢిల్లీ, బెంగళూరు నుంచి వస్తుంటారు కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. ఇక్కడ చాలా క్లినిక్స్ వెళ్ళి వస్తుంటారు కదా. సో ఎందుకంటే నాతో మాట్లాడిన తర్వాత బిఫోర్ ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్న పేషెంట్స్తో కూడా మాట్లాడచ్చు. ఎప్పుడు ఒక 15-20 మెంబర్స్ ఉంటారు మనకి ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు.
సో అందరితో కూడా మాట్లాడమని చెప్పాం. అప్పుడు కూడా ఒక 5-6 మెంబర్తో వీళ్ళు మాట్లాడారు. సో హ్యాపీగా అనిపించి ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. దీనికి ఏంటంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ నెక్లో, అలానే బ్యాక్ పెయిన్ కూడా, అండ్ అది సర్వికోజెనిక్ హెడేక్ అనొచ్చు, అండ్ సర్వికల్ స్పాండిలైటిస్, అలానే నంబర్ స్పాండిలైటిస్, అండ్ L4 L5 S1 మాత్రం డిస్కంప్రెషన్, అంటే వన్ సైడ్ హ్యాండ్ నమ్నెస్ అండ్ రైట్ లెగ్ కూడా నమ్నెస్ వచ్చేది, అలానే హెడేక్, అన్ని మల్టిపుల్ ఇష్యూస్ అనమాట కంటిన్యూస్ గా. అంటే ఎక్కువ ట్రావెలింగ్ ఇక్కడ కైరోప్రాక్టిక్ థెరపీ, మాన్యువల్ థెరపీ అంటాం, అలానే ఆస్టియోపతి, అలానే అడ్వాన్స్డ్ మెషినరీస్ మన డీకంప్రెషన్స్ యూజ్ చేయడం కానీ, అలానే నీడ్లింగ్ థెరపీస్ కానీ, ఇవన్నీ కాంబినేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత చాలా వరకు 3rd 4th డే నుంచి స్టార్ట్ అవ్వడం, నెమ్మది తగ్గడం స్టార్ట్ అయింది. ఈవెన్ 15 days వచ్చేసరికి ఆయన ఇండిపెండెంట్ యాక్టివిటీస్, ఈవెన్ ఫార్వర్డ్ బెండింగ్ కావచ్చు, నెక్ మూవ్మెంట్స్, ఇంతకుముందు నెక్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ ఉండేది, ఇప్పుడు నెక్ మూవ్మెంట్స్ కూడా చాలా వరకు ఫ్రీ అయిపోయినాయి అన్నమాట. సో చాలా వరకు ఫ్రీ అయిపోయారు. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ. మీరు మీకు జరిగింది చెప్పారు కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుందని మిమ్మల్ని పిలిచాము. థ్యాంక్ యూ. వెల్కమ్.